వచ్చి చూపించి మనది అంటున్నారు. సో అంటే శాటిలైట్లు ఇన్ని ఉన్నాయి. సార్ ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా ఉందండి. చైనా ఇవన్నీ కూడా యుద్ధ విమానాలు కానీ వాళ్ళు పంపించిన జెట్స్ కానీ అవి ఫిటైల్ అయిపోయి పడిపోయిన తర్వాత చైనానే మొత్తం ఏఐ తోటి ఇవన్నీ తయారు చేసి వదిలింది మార్కెట్లోకి. ఒక ఇంప్రెషన్ ఏమైంది, వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టేసినా కూడా అవేం కాదు బ్రహ్మాండంగా ఉన్నాయని చూపించారు, కొన్నాళ్ళు తిరిగినాయి సోషల్ మీడియా. వాస్తవంగా తర్వాత వాళ్ళే టెండర్లు పిలిచారు, ఆ టెండర్ నోటిఫికేషన్ కూడా ఈ మీడియాలో వచ్చింది. కరెక్ట్. మేము పాడే ధ్వంసమైన మా విమానాశ్రయాల పునరుద్ధరణ కోసం టెండర్లు పిలుస్తున్నామని చెప్పి పాకిస్తాన్ ఇచ్చింది. కరెక్ట్ వచ్చింది అది. అంటే టెండర్లే కాదండి, మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. పొద్దున్న ఫజర్ నమాజ్ చదువుకుంటుంటే నాకు ఆయన ఫోన్ వచ్చింది, ఆసిమ్ మునీర్ గారి ఫోన్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఆయన ఫోన్ వచ్చింది, మేము పొద్దున్న 5ంటికి అటాక్ చేద్దామంటే వీళ్ళు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మా మీద అటాక్ చేశారు, 12 ప్లేసుల్లో కొట్టారు, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయలేకుండా ఉన్నామని ఆయన అన్నాడు. పబ్లిక్ గ్యాదరింగ్ అడ్రస్ చేసి పాకిస్తాన్లో అన్నాడు. అంటే ఒప్పుకున్నారు కదా, మీరే ఒప్పుకున్నారు కదా, వచ్చి కొట్టామో యాక్యురేట్గా కొట్టామని ఒప్పుకున్నారు, ఏ కాలు మెదపలేకుండా కొట్టామని అనుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ రడార్స్ ఇంకా ఇన్స్టాల్ కాలేదు. ఆప్ సింధూర్ మనం పాజ్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, మేలో పాజ్ చేసాం, ఏడాది అవుతుంది కదా. ఈ ఏడాదిలో మీకు ఏమైనా అయింటే ఏం చేసేవారు? సో వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రూఫ్ చూపించండి. మనం అన్నిటికీ ప్రూఫ్ చూపించాం. ముందర ఇలా ఉండేది, మేము కొట్టాకి ఇలా అయింది, ముందర ఇలా ఉండేది, మేము కొట్టాకి ఇలా అయింది, ఇన్ని హ్యాంగర్స్ పాడయ్యాయి, ఈ హ్యాంగర్లో ఇన్ని కెపాసిటీ ఉంటాయి, మాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని ఉన్నాయి, కానీ ఆ హ్యాంగర్లో ఇన్ని ఉన్నాయి, ఇన్ని డ్యామేజ్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నాం, కానీ మనం క్లెయిమ్ చేయలేదు 15, 20, 30 అని. ఏముంది మహా అంటే మన బ్యాటిల్ జరుగుతున్నప్పుడు అటు ఇటు నష్టాలు ఉంటాయి, దాన్ని ఎవరు రూల్ అవుట్. దే ఆర్ టాక్టికల్ లాసెస్ అండి, అండ్ దే హ్యావ్ టు బి దేర్. మా సిపాయి ఒకడు కూడా పోడు, మా యుద్ధ విమానాలు ఒకడు కూడా పడవు, అయినా మేము యుద్ధం చేస్తామంటే కాదు కదండి. రితిక్ రోషన్, అనిల్ కపూర్ నడపట్లే కదా యుద్ధ విమానాలు. అవుతాయి, జరిగేవి అవుతాయి. దానిలో టాక్టికల్ టైంలో ఒకటి తప్పు చేయడము, ఇంకోటి కరెక్ట్ చేయడం అవుతుంది, అవన్నీ లాసెస్ అవుతాయి. కానీ అది రిట్రాక్టబుల్ ప్రూఫ్ కూడా ఉండాలి కదా. ఇన్ని శాటిలైట్లు ఉన్నాయి, ఇండియాలోనే ఇంతమంది దేశద్రోహులు ఉన్నారు. నిజంగానే పడుంటే వాళ్ళు ఫోటోలు తీసి పెట్టేవారు కదా. అదే ఎంతమంది లేరు, ప్రతి వీధిలో ముగ్గురు ఉన్నారు ఫోటోలు తీసేవాళ్ళు, తీసి పెట్టరు. ఎకోసిస్టమ్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? మీడియా ఎకోసిస్టమ్ కూడా డివైడ్ అయ్యి ఉంది కదా. అవును, మీడియా వాళ్ళే వెళ్ళి చెప్తారు ఇక్కడ పడింది అని. ఒక్కటి కూడా పడకుండా మీరు అన్ని పడేసామంటే చూపించాలి కదా. మీరు ఎందుకు భారత వ్యతిరేక మీడియా పనిచేస్తుంది? బీబీసీ వాళ్ళే చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు కదా. యూకేకి ఉన్న యాక్సెస్, సాటిలైట్ యాక్సెస్ ఇంకెవరికి ఉందండి? లేదు. అమెరికన్ సాటిలైట్స్, వాళ్ళ సాటిలైట్స్, అన్ని సాటిలైట్స్ ఉన్నాయి. చైనీస్ సాటిలైట్స్ ఏం చేస్తున్నాయి? చైనీస్ సాటిలైట్స్, నేటో సాటిలైట్స్, యూకే సాటిలైట్స్, యుఎస్ఏ సాటిలైట్స్, వేటికి ఒక విమానం కూడా కనిపించలేదా? అంటే నిజం తెలుస్తుంది కదా. మీరు ఎన్నైనా కూడా చెప్పుకోండి, మీరు గుండెలు బాదుకుని చెప్పుకోండి, ఎన్నో చేసామని. ప్రూఫ్ కనిపించాలి కదా. ప్రూఫ్ కనిపించలేదు. వాళ్ళే వచ్చి పబ్లిక్లోకి చేడుస్తున్నారు, మా పిల్లల్ని చంపేశారు, మా ఫ్యామిలీని చంపేశారు, 150 మంది చచ్చిపోయారు మన జిహాదీలు, మళ్ళీ కొత్తగా మనం రిక్రూట్ చేయాలి. మేమే మాట్లాడట్లేదు, మీరే మాట్లాడుతున్నారు. అన్ని బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లంగా. ఏముంది, ఓ చిన్న అబద్ధం చిన్న టైంకి చెప్పారు, కానీ లాంగ్ టర్మ్లో నిజాలు మీరే చెప్పుకుంటున్నారు కదా. సరిక అంటే డిఫెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఆయనేమో అమెరికా రాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి ప్లేస్లో అమెరికా రాజ్య సమితి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడు. గాజాలో శాంతి స్థాపన. ఆయన ఏదో హాలిడే రిసార్ట్ కట్టాలని ఆయన ప్రయత్నం, రియల్ ఎస్టేట్ మ్యాన్ కదా, ఆలోచన అక్కడితో ఆగిపోయింది. గాజాలో వేల మంది చనిపోయారు మీ లెక్కల ప్రకారం. కరెక్ట్, వాళ్ళ లెక్కల ప్రకారం కరెక్టే. అది మనం నమ్మలేము, ఎందుకంటే వేరే ఒక ఆల్టర్నేటివ్ మీడియా వెనకాల జార్జ్ సోరస్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే పోనీ అట్లానే వేల మంది చనిపోయారనుకున్న వాళ్ళ కోసం మీరు నిర్మించాలనుకుంటున్న నగరానికి ఈ పీస్ కమిటీ ఏంటి, వరల్డ్ పీస్ కమిటీ ఏంటి, అందరూ తలో $1 బిలియన్ వేసుకొని మీరు వచ్చి కాంట్రిబ్యూట్ చేయండి. ఈయన కర్రబెత్తనం చేస్తాడు, కండువా వేసుకొని కర్రబెత్తనం చేస్తాడు. అంతే. ఆయన అడిగాడు అదే కదా. మ్యాక్రాన్ అడిగింది ఏంటి, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, నేనేందుకు ఇవ్వాలి, నేను పైసలు ఇవ్వపో అన్నాడు. అవును, కరెక్టే. నాకేంటి బెనిఫిట్ నీకు? అంటే బెనిఫిట్ ఏముండదు, ఉత్తినే నువ్వు చెప్పాలి నాకు అంతే. ఏడాదికి ఒకసారి చేసే దానం మాదిరి స్టేకు లేక, బెనిఫిట్ లేక, ప్రజెన్సు లేక వీళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాయిస్ రైజ్ చేశాడు. కరెక్ట్. వెంబడే బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, ఆ వెంబడే కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. వన్ బై వన్ ఈవిడ కూడా టఫ్ స్టాండ్ తీసుకుంది. ఇప్పుడు అది గాజాలో ఈయన ఏర్పాటు చేసిన బోర్డు నిలిచేదా చచ్చేదా సార్? అది నిలిచేదంటే నిలవడానికి సమవుజ్జీలైన దేశాలు ఉండాలండి. 35 దేశాల్లో 30 దేశాలు, 1-2 తప్పించి అన్ని టూమరీ దేశాలే. ఇవాళ అంటే దేశం రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు, అలాంటి దేశాలు వచ్చి జాయిన్ అయ్యాయి. అజర్బైజాన్లు, ఇండోనేషియాలు వీళ్ళ వెళ్ళి జాయిన్ అయ్యారు. వెళ్ళి జాయిన్ అయ్యి ఏం చేస్తారు, ఎజెండా ఏంటి అంటే, మీరు ఏదైనా బోర్డు తయారు చేయాలంటే మీరు ముందర లీగ్ ఆఫ్ నేషన్స్ అయింది, దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ అయింది, కనీసము ఒక ఎజెండా అయినా ఉండే వాటికి ఏం చెయ్యాలి అనేది.
వరల్డ్ వార్స్ ఆపాలి, వరల్డ్ పీస్ ప్రమోట్ చేయాలి అని ఒక మేజర్ ఎజెండా మీద వచ్చాయి. సరే అది వాళ్ళు అచీవ్ చేశారా, లేకపోతే ప్రపంచం అట్లా తయారైందా, వరల్డ్ వార్ 2 తర్వాత అయ్యే నష్టాలు బట్టి బైపోలరైజ్ వరల్డ్ అయిపోయింది అనేది వేరే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ ఎజెండా బేస్ వచ్చాయి. ఇదేంటి ఎజెండా? ట్రంప్ నా ఎజెండా అంతే. మీరు పాకిస్తాన్ లాంటి దేశాన్ని తీసుకెళ్ళి 3 ఏళ్ల తర్వాత మీరు నాకు $1 బిలియన్ ఇవ్వాలంటే రేపు పొద్దున్న వాళ్ళ దేశంలో వాళ్ళ గవర్నమెంట్ సర్వెంట్ సాలరీస్ ఇవ్వాలో లేదో వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాలి. మళ్ళీ అది కూడా షాబాజ్ షరీఫ్ గారు అన్నాడు. వరకు కొంత మినహాయింపు ఉంటుందేమో సార్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అమెరికా తీసుకెళ్ళి పైసలు ఇస్తాడు, IMF నుంచి డబ్బులు ఇప్పించుకుంటారు, మళ్ళీ ఇదే డబ్బులు అక్కడ పెడతారు, ఇచ్చి నువ్వు నాకు ఇవ్వంటాడు. అంతకని ఏముంది? అదే. సో రీఛానలైజేషన్ ఆఫ్ US డాలర్, సర్క్యులేషన్ ఆఫ్ ఒకటి మీరు స్ట్రాటజిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెల్లమెల్లంగా డిపెండెన్స్ ఆన్ వరల్డ్ డిపెండెన్స్ ఆన్ మీరు 70s లో హెన్రీ కిసింజర్ చేసినప్పుడు ఆ పెట్రో డాలర్ దౌత్యం సౌదీ అరేబియాతో చేసింది. మీరు డీల్ చేయండి, పెట్రో డాలర్లో మీరు డీల్ చేయండి, డాలర్లో డీల్ చేయండి అని ఇచ్చారు. అప్పటి నుంచి డాలర్ హెస్ బీన్ డామినేటింగ్ ద మార్కెట్. మెల్లమెల్లగా ఏమవుతుంది ఇప్పుడు మన దేశం వేరియస్ కంట్రీస్, మన భారతదేశం కూడా స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఏదో సరే ఇండియాకి వస్తున్నాం కదా అని ఎక్కడ హాలిడేకి వెళ్ళి వస్తున్నప్పుడు చాక్లెట్లు అవి అడుగుతారు కదా పిల్లలందరూ, దుబాయ్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ దానిలో చాక్లెట్లు కొంటుంటే ఫస్ట్ టైం నా లైఫ్లో మీరు ఏ కరెన్సీలో పే చేస్తారు, దిరంలో పే చేస్తారా, డాలర్లో పే చేస్తారా, రూపీస్లో పే చేస్తారా అని నేను ఇమీడియట్గా తీసి నా రూపీస్ క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, నా కార్డ్ ఇచ్చాను, ఇండియన్ కరెన్సీలో పే చేస్తాను. అంతకన్నా ఆనందకరమైనది ఏముందండి? సో మెల్లమెల్లగా కంట్రీస్ ఆర్ చేంజింగ్ దేర్ ఫిలాసఫీ. డాలర్ మీద డిపెండ్ కాబట్టి ఇవాళ బహుశా ఈ 1 వీక్ 10 డేస్లో జపాన్లో UPI అది యాక్సెప్ట్ చేయబోతున్నారు. కరెక్ట్. సో మీరు వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ జపాన్. నేను జపాన్కి ఒకసారి హాలిడేకి వెళ్ళినప్పుడు నేను చూసిందంటే అక్కడ ఏంటంటే క్యాష్ డిపెండెన్సీ చాలా ఉందండి. ద అమౌంట్ ఆఫ్ క్యాష్ డిపెండెన్సీ ఇన్ జపాన్ ఇస్ అన్బిలీవబుల్. అందరు క్యాష్లో తీసుకుంటారు. యూపీ అనేది లేదు, క్యాష్ కానీ కార్డు కానీ ఇవ్వాలి మీరు. అంటే మీరు ఏటీఎం దగ్గరికి పరిగెట్టాలి, తీసి క్యాష్ జేబులో పెట్టుకోవాలి. ఇండియాలో నేను లాస్ట్ టైం ఏటీఎంకి ఎప్పుడు వెళ్ళాను, క్యాష్ ఎప్పుడు తీసాను నాకే గుర్తులేదండి. మాక్సిమం ఈ ట్రాన్సాక్షన్స్ అని ఇట్లానే. టీ తాగితే $10 యూపీఐలో ఇస్తాను, పాన్ కొనుక్కుంటే $20 యూపీఐలో ఇస్తాను. ఏమైనా డీల్ చేస్తే దానిలో అడ్వాన్స్ అమౌంట్లు కూడా 1,00,000 2,00,000 కూడా యూపీఐలోనే ఇస్తున్నాం మనం. మహా అంటే కార్డు తీస్తున్నాం. చెక్ బుక్ ఎప్పుడు తీసాను లాస్ట్ టైం, చెక్ దేనికి ఇస్తాము, లేకపోతే క్యాన్సిల్ చెక్ ఇస్తాం అంతే. పాస్బుక్ అసలు లేదు, ఎంట్రీ లేవు పాస్బుక్లో. ఆన్లైన్ చూసుకుంటాము, ఆ పాస్బుక్ అవసరం ఏముంది మనకి. సో ఆ లెవెల్కి వచ్చేసాము, డిజిటల్ మార్కెట్లోకి వచ్చేసాము మనము. ఎవరు పైనీర్ చేసింది? ఇండియానే. వేరే దేశం చూపించండి. ఈవెన్ యూఎస్లో కూడా మీరు డాలర్ డిపెండెన్సీ, క్యాష్ డిపెండెన్సీ ఉంది. ఎక్కడైనా కూడా క్యాష్లో కడతారు, క్యాష్లో కానీ కార్డులో కానీ కడతారు. అలాంటిది ఇండియా ట్రాన్స్ఫార్మ్ చేసేసరికి జపాన్ ఏమంది జపాన్ ఒకవేళ ఇన్నోవేషన్ చేయకపోతే, జపాన్తో గొప్ప విషయం ఏంటంటే ఏదైనా ఇన్నోవేషన్ చేయలేదనుకోండి, మంచి ఇన్నోవేషన్ వచ్చిందంటే అడాప్ట్ చేయడంలో సిగ్గుపడరు వాళ్ళు. అలా సిగ్గుపడిన దేశం కాబట్టి అంతలా డెవలప్ అయింది అది. అండ్ వాళ్ళకి నేషనల్ ప్రైడ్ చాలా ఎక్కువ. మంచి అంటే వాళ్ళు, మీరు ఆ ఇన్సిడెంట్ కూడా వినే ఉండుంటారు, టోల్ గేట్లు పనిచేయడం మానేస్తే వాళ్ళు, టోల్ గేట్లు సాఫ్ట్వేర్ హిచ్ వస్తే టోల్ గేట్లన్నీ ఎత్తేసారు వాళ్ళు. మేము సాఫ్ట్వేర్ ఇచ్చేందాక మేము పబ్లిక్ లైఫ్ బ్లాక్ చేయదలుచుకోలేదు, అందుకని టోల్ గేట్లు ఎత్తేసారు. టోల్ గేట్లు ఎత్తేసి మీరు ట్రావెల్ చేయండి, ట్రావెల్ ఆపలేమని. సిటిజన్స్ ఏం చేశారు, ఆ ఫెసిలిటీ వాడుకుని ఇంటికి వెళ్ళి ఆన్లైన్ లాగిన్ అయ్యి నేను టోల్ గేట్ దాటాను, దాని కరెక్ట్ ఫేర్ ఎంతో నేను కడుతున్నాను గవర్నమెంట్ అని వాళ్ళు వెళ్ళి కట్టారు. అలాంటి డిసిప్లిన్ ఉన్న దేశం వాళ్ళు. సో అలాంటి దేశం వెళ్ళి యూపీఐ అడాప్ట్ చేస్తుందంటే ఎంత పెద్ద విషయం అండి అది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. సో అది మనం రియలైజ్ అవ్వాలి. విశ్వగురువుకి ఇది సంకేతం అనుకోవచ్చు కదా. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. మనం చేసి దారి చూపిస్తున్నాము. అండ్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, పుష్ ఇస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ ఇస్తున్నాము, షాప్స్ ఇస్తున్నాము. మీరు ఎప్పుడు విని ఎరగంది స్టార్ట్అప్ ఇండియాకి మీరు 5 year ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. కొత్త స్టార్ట్అప్స్కి 5 year మేము ట్యాక్సెస్ చార్జ్ చేయమని. 5 ఏళ్ళు మీరు అవ్వండి, స్టెబిలైజ్ అవ్వండి అని. జనరల్గా ఏమంటారు, 2-3 ఏళ్ళు మీరు ప్రాఫిట్ గురించి ఆలోచించకండి అంటారు బిజినెస్ చేసేటప్పుడు. గవర్నమెంట్ వచ్చి ఏమంది, 2-3 ఏళ్ళు కాదు మీకు 5 ఏళ్ళు ట్యాక్స్ హాలిడేస్ చేయండి, ప్రాస్పర్ అవ్వండి అంటారు. యూనికార్న్స్ మన 2014లో మీరు యూనికార్న్స్ చేస్తే 1-2 యూనికార్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి 120-125 యూనికార్న్స్ ఉన్నాయి ఇండియాలో. ఇట్స్ నార్మల్ విషయం కాదు కదండి. అంటే ఒక యూనికార్న్ వచ్చిందంటే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి? జాబ్ క్రియేషన్ అదే కదా. డైరెక్ట్గా గవర్నమెంట్ మనం నించుని అడగడం చాలా ఇష్టం, చాలా ఈజీ. గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఇస్తాను? గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేరండి. గవర్నమెంట్ ఎన్ని జాబ్స్ ఇస్తారు? మీరు ఎన్ని రోల్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఇస్తారు? మీరు ఉపాధి కల్పిస్తున్నారా లేదా అనేది చూడాలి. ఉపాధి కల్పించారా? ఎస్, కల్పిస్తున్నారు. మీరు యూరోపియన్ యూనియన్ చూడండి. మనం ఇందాక యూరోపియన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం. యూరోపియన్ కంపెనీస్ 6,000 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో దాదాపు. ఆ 6,000 కంపెనీలో more than 3 million జాబ్స్ ఇండియాలో క్రియేట్ చేశారు వాళ్ళు. అవి యూరోప్లోకి వెళ్ళొచ్చు, కానీ ఇండియాలో క్రియేట్ చేశారు. అంటే 30